దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలిపీఠం మీద చోటిచ్చినందుకు, ఇంతవరకు నడిపించిన నడిపింపును బట్టి నా రెండు చేతులు జోడించి నా ప్రభువుకి మహిమ కలగాలని మనసారే వాక్యం ద్వారా మాట్లాడమని, ఈ వాక్యం విన్న అనేక మంది, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని మనసారా వింటున్నారో అర్థం చేసుకునే మనసు వారికి దయచేసి పరమార్థం ద్వారాగా వారి బ్రతుకులు మార్చమని, నా దేవుడే మాట్లాడమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఎవరి బిడ్డలు మీరు? ఎవరి బిడ్డలు? పరిశుద్ధాత్మ. చాలామంది ఏం చెప్తారు దేవుని బిడ్డలారా? ఇంక నేనే అనేసాను మిమ్మల్ని దేవుని బిడ్డలు. నేనే అన్నాను కదా, ఏం చెప్తారు? దేవుని బిడ్డలని. ఏం బిడ్డలు మీరు? ఎవరి బిడ్డలు? ఉదాహరణకి అంటే గణపరచడం వల్ల పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలు అన్నారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకి వారు వాక్యం ద్వారాగానే బ్రతకాలి తప్ప మరొకరి మాటలు, ఎవరి మాటలు మనం వినకూడదు. దేవుని బిడ్డలారా, మాకు చూసారా, మళ్ళీ దేవుని బిడ్డలారే. అలాగే నీకు ఏదైనా అవసరం అయితే బైబిల్ తెరువు, అందులో నీకు కావాల్సింది ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి అన్నయ్య గారు మా పరిస్థితి ఎలాగుంది అని ఒకవేళ నువ్వు చెప్పినా దేవుని ప్రియులారా, వాళ్ళు నిన్ను వాదార్చలేరు. ఎందుకు వాదార్చలేరంటే, నీకు వాదార్చే దేవుడు నీ దగ్గర ఉన్నాడు కదా. వాదార్చే దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే వాదార్పు ఎలాగ వస్తుంది? రాదు కదా. కనుక నీకు ఏదైనా ఒకవేళ ఎటువంటి అవసరతలు వచ్చినా, ఎటువంటి ఒకవేళ నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీలో ఎటువంటి ఏదైనా జరిగినా సరే, ఇదిగో వాదార్చే దేవుడు నీకున్నాడు. ఏ దేవుడండి? వాదార్చే దేవుడు. దేవుని బిడ్డలారా, వాదార్చే దేవుడు. కనుక ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఎంతగానో దేవుడికి మనం మొర్ర పెట్టాం కనుక ఈ అవకాశం దేవుడు మనకిచ్చాడు. మంచి లైవ్ ప్రోగ్రాం అనేక మంది అడుగుతున్నారు, లైవ్ చూడాలండి, మీ వాక్యం, దేవుడి వాక్యం వినాలండి అని చెప్పి దేవుడు ఎంతగానో సాయం చేశాడు. దేవుడు ఒక్కడే. ఎంతమంది? దేవుడు ఒక్కడే. మీరు టే అనొద్దే, ఒక్కటే కాదు, ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఒక్కడే అంటే దేవుని బిడ్డలారా, ఇంక ఎవరిని కలపం అందులోనే. ఈయన ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడినే నమ్ముకున్నావు నువ్వు, అవునా? చూద్దాం, రెఫరెన్స్ చూద్దాం దేవుని బిడ్డలారా. సబ్జెక్ట్ అదే, దేవుడు ఒక్కడే. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6-8 వచనములు చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6-8. ఇశ్రాయేలుల రాజు అయిన యెహోవా, వాని విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడును. చప్పలు కొట్టి స్తోత్రాలు చెప్పాలి. నేను తప్ప లేడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు గనక ఒక్కడైన పదాన్ని వాడవలసి వచ్చింది అక్కడ. ఆ ఒక్కడైన పదానికి ఎందుకు వాడవలసి వచ్చిందంటే దేవుని ప్రియులారా, ఏమంటున్నాడు? మొదటివాడును కడపటివాడును. మధ్యలో ఎవరు లేరండి, ఇంకా మధ్యలో ఇంకెవరు ఉన్నారు? మధ్యలో ఎవరన్నా ఉంటే ఒక్కటే అందం, లేదా మరొక వచనం వాడదాం, అనేక మంది అందం, దేవుళ్ళు అందం, దేవుళ్ళు అని అందం ప్రసారం చేద్దాం, దేవుళ్ళు ఉన్నారు అని. ఒక్కడే, మొదటవాడు కడపటవాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? మొదటవాడును కడపటవాడును నేనే, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచు వచ్చినట్లు. అబ్బా, ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ జనములోని ఆ వ్యక్తిని సృష్టించింది ఒక్కడే. నిన్ను సృష్టించింది ఆ దేవుడు ఒక్కడే. అక్కడి నుంచే మొదలైంది. ఆదిలోనున్న జనమును, ఎక్కడండి? ఆదాము మొదలుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉదాహరణ చెప్దాం. ఇంతవరకు దేవుడు ఒక్కడే.
దేవుళ్ళు కాదు. అప్పారావుని ఒక దేవుడు సృష్టించాడు, రమణని మరొక దేవుడు సృష్టించాడు, తాతారావుని మరొక దేవుడు సృష్టించాడు, లక్ష్మమ్మని మరొక దేవుడు సృష్టించాడు, నా భాష అప్పయ్యమ్మని మరొక దేవుడు సృష్టించాడు. అవునా? ఎంతమంది సృష్టించాడా? ఒక్కడే. నా ప్రభు చెప్తున్నాడండి అక్కడ సాక్ష్యం. నా ప్రభువే చెప్తున్నాడు సాక్ష్యం. నా దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. ఆది జనము మొదలుకొని, ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని, ఎవడు? అబ్బాబ్బాబ్బాబ్బా, మహోన్నతుడా నీకు స్తోత్రం. చాలా చెప్తున్నాడు దేవుని. ఎందుకు ప్రియులారా, ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని. మై గాడ్, ప్రపంచ దేశాలు, లోకమంతా తెలుసుకోవాలి ఈ వాక్యాన్ని. నోరు మూసుకున్న క్రైస్తవులారా, నోరు తెరవండి ఈ వాక్యం ద్వారా. మై గాడ్, తెరవలసిన సమయం వచ్చింది, తెరవండి. సువార్త ప్రకటించవలసిన సమయం వచ్చింది, ప్రకటించండి. నా ప్రభు కోసము, నిజమైన దేవుడి కోసము, ఒక్కడే దేవుడని చెప్పే శక్తి కోసము మీరు ప్రార్థన చేయండి. ఒంటరివాణ్ణండి, నాకెవరూ తోడు లేడు, లేదంటే సువార్త ప్రకటించాను అనుకుంటున్నావా? వద్దు. నీకు ఆ ప్రేరేపణ ఎప్పుడైతే కలిగిందో నీ దేవుడే నీకు తోడై ఉండును గాక. సమయం వచ్చింది, సమయం ఆసన్నమైంది. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అని చెప్పే సమయం ఆసన్నమైంది క్రైస్తవులారా. ఎప్పుడు చెప్తావు? ఇంకొకటి ఎవడో రావాలి, ఇద్దరు కలిసి మాట్లాడాలి, ముగ్గురు కలిసి మాట్లాడాలి. సంఘం రాలేదండి, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు, ఒక అడుగు ముందుకి. ఉన్న 99 అడుగులు నా దేవుడు నడిపిస్తాడు. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల నీ వెనకాల 10 మంది సంఘం ఉంటారు. అయ్యో దైవజనుడు ఒక్కడే ప్రయాసపడుతున్నాడు, దేవుడు ఒక్కడే అని ఒక్కడే వెళ్ళి చెప్తున్నాడు. మనం ఇక్కడ కూర్చొని మనం వాక్యం విని ఇక్కడ మనకు మనమే చూసుకుంటే ఎలాగా? కనీసం ఒక ఆత్మ నన్ను రక్షించేవా అని రేపంటు దినానికి ఒక క్వశ్చనార్థక వస్తుంది, ఒక ప్రశ్నార్థక వస్తుంది. కనీసం ఒక ఆత్మను రక్షించేవా? నా కొరకు ఒక్కరికైనా చెప్పేవా? ఈ వాక్యము చెవులు రింగమనలేదా? నీ హృదయము బద్దలు కాలేదా? నీ హృదయంలో ఈ వాక్యము నాటబడలేదా? ఎంతకాలం మందిరానికి వస్తావు? ఎంతకాలం ఇక్కడ హల్లెలూయా చెప్తావు? ఎంతకాలం నాకు దేవుడు ఆత్మ ఇచ్చాడండి, పరిశుద్ధాత్మలో రబ్బబ్బా రిబ్బబ్బా అని ఎంతకాలం చెప్తావు? నేను విమర్శించట్లేదు. నిజమైన ఆత్మ పొందుకున్న వ్యక్తి బయటికి వెళ్ళి నా ప్రభు కోసం ప్రకటిస్తాడు. ఎంతకాలం ఈ 4 గోడల మధ్య నూతులో కప్పలారా, బెక 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 రండి, పైకి రండి, ప్రకటించండి దేవుడు ఒక్కడేని. ఆయనే సృష్టికర్త. ఆది జనము నుంచి ఇంతవరకు నిన్ను సృష్టించిన దేవుడు ఆయనే. నువ్వు నిలుచున్న భూమిని సృజించింది ఆయనే. ఆకాశం నీకు నేడిచిన ఆకాశాన్ని సృజించింది ఆయనే. సర్వము సృష్టించింది ఆయనే, 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 ఆయనే. చేతులుంటి చెప్పలు కూడా స్తోత్రాలు చెప్పు. మై ది లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన ఒక్కడే దేవుడండి. ఏం చేస్తారు నన్ను చేయండి. నేను మా పాపతో చెప్పాను, నాలాంటోడు ఆడికి తగలాలి, అయితే ఆడైనా బ్రతకాలి, లేదా నేనే బ్రతకాలి అంటే నా కుమార్తె చెప్పింది, చిన్న పాప చెబుతుంది, వాడే పోవాలి, మనం ఇంకా బ్రతికి ఇంకొకరు సువార్త ప్రకటించాలంది. దెబ్బ క్రైస్తులు కావాలి ఇప్పుడు. దాగుడు మూతల క్రైస్తులు ఎంతవరకు ముసుగు దొంగలు ఎంతవరకు ముసుగు దొంగలు. అది వాడు చేసే పని.
నీ దేవుడు తేటగా కనిపించే దేవుడు. నీ దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు, చీకటి కాదు. మరంత అలాంటి దేవుడిని నమ్ముకున్నాం మనం. ఎందుకు ముసుగు దొంగలు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎందువరకు అయిపోయిందమ్మా? ఉందా? చెప్పాలి. అవును. ఏమండి, ఈ వాక్యాన్ని ఈ లాస్ట్ మాట అన్నా మీకు ధైర్యపరచలేదా? ఈ లాస్ట్ మాట అయినా నా ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. చేస్తున్నాడండి. ఆయనే చూసుకుంటాడు. ఛాలెంజ్ ఏంటి? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నా ప్రభు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎక్కడైనా ఉంటే చూడండి, అటువంటి వాడు ఎవడైనా ఉంటే చెప్పండి అని నా ప్రభువే చెప్తున్నప్పుడు ఆయన నమ్ముకున్నాం. ఏమండి, ఇప్పుడు అరే యోహాన్ నువ్వు వెళ్ళరా, నేను వస్తానంటే మా నాన్న నా వెనకదలు ఉన్నాడు కదా అని చెప్పేసి వాడు ఏదైనా చేయగల శక్తి వాడు హృదయంలోకి రావాలి. అలాగే పరమ తండ్రి అని పరిశుద్ధాత్మ దేవుడు అంటే అగ్ని జ్వాలలు వంటి నేత్రములు గలవాడు, అపరంజి పాదములు గలవాడు, ధవల బన్నుడు, రవికోడు తేజోమయుడు. నీ వెనకాతలు ఉన్నప్పుడు నీకెందుకు భయం? నీ ముందు ఉన్నప్పుడు నీకెందుకు భయము? నీకు లెఫ్ట్ రైట్ ఉన్న ప్రభు ఉన్నప్పుడు నీకెందుకు భయము? నీ మీద ఆయన మేఘం ఉన్నప్పుడు నీకెందుకు భయము? నీ పాదములకు ఆయన దీపమై ఉన్నప్పుడు నీకెందుకు భయం? ఎంతకాలం భయపడుతూ బ్రతుకుతావు? క్రైస్తత్వం పొందుకొని ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం బ్రతికేది కాదు మనిషి జీవితము. ఎలాగ నా ప్రభుని ప్రకటించి బ్రతికేమన్నది కావాలి. అది అటువంటి జీవితాన్ని దయచేయమని అడగండి నా ప్రభుని. దేవుని ప్రియులారా, ఈ లోకము మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్న ఈ భూమి మీద నిలబడిన నేను ఇప్పుడు నిలబడిన ఈ భూమి కూడా నాకు శాశ్వతం కాదు. నా ప్రభు రాజ్యమే శాశ్వతం. నేను శాశ్వతమైన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నా. నా రాజు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళాలి అంటే ముసుగు దొంగలా కూర్చోవాలి. ప్రకటించు దేవుడు ఒక్కడే. ఆది జనం మొదలుపెట్టిన వరకు ఎక్కడైనా ఉన్నాడా నా దేవుడు చెప్తున్నాడు. ఉంటే చెప్పండి, లేదా రమ్మనండి. నా ప్రభుని నేను రమ్మని చెప్తా. ఒక ఏలి ఆత్మ మన మీద ఉండును గాక. ఒక ఏలి అభిషేకము ఈ గెత్సేమనే ప్రార్థన సంఘం మీద నిలబడి ఇప్పుడే వ్రాలును కాక. పిరికి బంద ఆత్మ యేసు నామములో బయటికి పోవును గాక. ఈ లైవ్ వింటున్న, ఈ వాక్యం వింటున్న ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం ద్వారాగా ఒకవేళ దేవుని యొక్క బలము పొందుకొని పరిశుద్ధాత్మ హృదయము ప్రేరేపిస్తే రండి, ప్రకటించండి సువార్తను. పిరికాత్మ అంటే యేసు నామములు ఇప్పుడే పోవును గాక. ఎంతకాలం నూతుల కప్పలో చూడలేరు, లోకాన్ని చూపించలేరు. ప్రియులారా, 8వ వచనం వరకు భయపడకుడి. చూసారా దేవుని బిడ్డలారా, పూర్వకాలం నుండి మాటలు మీతో నేను మాట్లాడలేదా? అందుకు మీరే కదా సాక్షులు. ఎవరో అది క్రైస్తవులు, మనమే కదా సాక్షులు. ఏ రోజైతే బైబిల్ నువ్వు పట్టుకున్నావో, ఏ రోజైతే యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందేవో, ఆ రక్షణ పొందే ముందు ఏ విశ్వాసంతో నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో మీరే కదా సాక్షులు. ఇంకెవరో ఎందుకు? ఎక్కడ చెప్తున్నావు సాక్ష్యం? ఎవరికి చెప్తున్నావు సాక్ష్యం? మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నావా? మందిరంలో నిలబడి సాక్ష్యాలు చెప్పడం మంచిదే, నేను తప్పట్లేదు. కానీ బయట నీకున్న స్నేహితుడికి నీ సాక్ష్యం చెప్పావా? స్నేహితురాలకి నీ సాక్ష్యం చెప్పావా? నీ పక్కంటి టీ కొట్టుకి టీ ఇచ్చిన నీ స్నేహితురాలకి సాక్ష్యం చెప్పావా? ఒకరోజు ఏదో బర్త్డేకి పిలుపుకి ఇచ్చి భోజనానికి పిలిచిన నీ స్నేహితుడి కుటుంబానికి నీ సాక్ష్యం చెప్పావా? ఏంటమ్మా నువ్వు ఇలాగైపోయావు అంటే, నేనే ఎలాగైపోయానండి, మీరే అలాగైపోయారు. అదేంటమ్మా? ఎస్, నేను బాగానే ఉన్నానండి. అలా కదమ్మా, ఈ చెవులకి ముక్కులకి బొట్టు గిట్టు ఏమీ లేవు, అవన్నీ పోయాయండి, అవన్నీ పోయాయి. ప్రజెంట్ అయితే మాత్రం నేను బాగానే ఉన్నానండి. మీరు బాగుండాలని నా కోరికండి.
అదేంటమ్మా మేము కూడా మాకు మా 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 ఇలవేలుపు మాకు ఉంది కదమ్మా, ఇలవేలుపులు పక్కన పెట్టండి. దేవుడు ఒక్కడేనండి. స్తోత్రము. దేవుడు ఒక్కడే అని చెప్పే సాక్ష్యం ఉందా? ఆ దేవుడిని నమ్ముకున్నానండి నేను, కనుక నా కుటుంబం ఈ స్థితిలో ఉంది. అయ్యా, ఒకవేళ ఈరోజు మీ దగ్గరికి భోజనానికి వచ్చానని చెప్పి లేదని అనుకుంటున్నారేమో. ఈ భోజనానికి మీరు నన్ను పిలవకపోయినా పర్వాలేదు, పస్తుతో అన్న పడుకుంటాను, కానీ నా దేవుడి నామానికి నా అవమానం తేనండి. చెప్పే సాక్ష్యం ఉందా? ఆ వ్యభిచారేటి ఆ యేసుక్రీస్తు ప్రభు చర్చికి వెళ్తుంది? యేసుక్రీస్తు ప్రభు చర్చికి వ్యభిచారి వెళ్తుంది ఏంటి అని అన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఆ వ్యభిచారం ఎప్పుడో విడిచిపెట్టింది ఆవిడ. వ్యభిచారము ఎప్పుడో విడిచిపెట్టింది. ఎవరో అడగొచ్చు, ఆ అమ్మలాకి అడగొచ్చు, ఏంటమ్మా రాత్రులు అందరిని తిరిగేదాను మొన్నటి వరకును, ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి అయిపోయావా అని అడగొచ్చు. అప్పుడు ఆ సహోదరు చెప్పాలి, రాత్రులు తిరిగి 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 నేను ఇప్పుడు వెలుగులోకి వచ్చాను. చెప్పలే, కనుక నేను వెలుగై ఉన్న దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుడు ఒక్కడే. మీరు ఇంకా రాత్రిలోనే ఉన్నారు. మీరు ఇంకా ఈజ్ ఈక్వల్ టు చీకటి. మీరు ఇంకా చీకటిలోనే ఉన్నారు. నేను వెలుగై ఉన్న దేవుడిని వెంబడిస్తున్నాను. నా దేవుడు ఒక్కడే. మీరే నాకు సాక్షులు. అదిగో, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఆహా, మహానుభావ! బైబిలును గౌరవించిన క్రైస్తవులారా, పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకునే క్రైస్తవులారా, ఈ వాక్యాన్ని నమ్మిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే దేవుని యందు ప్రియులారా, ఆ వాక్యానికి లోబడండి. నా ప్రభు చెప్తున్నాడు, నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఎవరైనా, మిమ్మల్ని ఆశ్రయించేవారు ఎవరైనా ఉన్నారా? అబ్బా మహానుభావ, నా దేవుడికే తెలియకపోతే నీకేమి తెలుసురా? రే, నీకేమి తెలుసురా? రే, నువ్వు నమ్ముకున్నావే, వాడికి తెలుసు. నువ్వు ఇంతవరకు నిజ దేవుడి దగ్గర రాలేదే, నువ్వు ఎవరితో ఇంతవరకు స్నేహం చేసి, ఎవరితో నువ్వు సహవాసం చేసి దేవుళ్ళు 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 అంటున్నావో వాడికి తెలుసు దేవుడు ఒక్కడేనని. స్తోత్రం చెప్పగలవా? వాడికి తెలుసు దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని వాడికి తెలుసు. నువ్వు ఎవరిని పూజిస్తున్నావో, నువ్వు ఏ విధంగా తిరుగుతున్నావో, ఏ విధంగా నువ్వు ఇంకా చెప్పాలంటే దేని మీద లోకంలో పడిపోతున్నావో వాడికి తెలుసురా నిజమైన దేవుడు ఎవరో. వాడిని అడుగు చెప్తాడు. అడిగానండి, ఏం చెప్పాడు రా? సర్వోన్నతులకు దేవుని కుమారుడా అన్నాడండి. ఎస్, సర్వోన్నతులకు. చూసారా, వాడు చెప్పాడండి వీడికి, సర్వోన్నతులకు దేవుని కుమారుడు ఆయన. ఎవరనుకుంటున్నావు ఆయన్ని అని. వీడేనో వాడు వెనకాతల పట్టుకొని నడుస్తున్నాడు. వాడికి తెలుసు సృష్టికర్త ఎవరో, ఈ సృష్టిని సృజించింది ఎవరో, అసలు నిన్ను సృజించింది ఎవరో, అసలు ఏంటో, అసలు నిజమైన దేవుడు ఎవరో వాడికి తెలుసు. కానీ వాడిని వెంబడించింది నీకు తెలియదు. తెలుసుకో, దేవుడు ఒక్కడేనని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కడే. నా దేవుడు ఉన్నవాడండి. రెండో మాట, దేవుడు ఉన్నవాడు. మొట్టమొదటి మాట సబ్జెక్ట్ ఏంటి? దేవుడు ఒక్కడే. ఈ రెండో సబ్జెక్టు దేవుడు ఉన్నవాడు. దేవుడు ఉన్నవాడు, లేనివాడు కాదు. అంటే ఏమున్నవాడు? దాని ఉన్నవాడా? కాదు. ఉన్నవాడని ఎవరంటారు? ఉన్నవాడు అని ఎవరిని అంటారు? ఇంక లేకుండా ఎవడైతే అంటే కనుమరుగు లేనివాడు. కరెంట్ వచ్చింది, కరెంట్ ఉందా? ఉంది. 10 నిమిషాలు పోయింది కదా, కరెంట్ ఉందా? పోయింది. కరెంట్ ఉందా? ఉంది. తర్వాత వచ్చి కరెంట్ ఉందా అంటే పోయింది. అలా కాదు, ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు. ఆయన ఉన్నవాడి దగ్గరికి వచ్చావు. మరి మనం ఎందుకు లేని వాళ్ళం అవుతాం? మనము కూడా ఉన్నవాళ్ళమే. అంటే ఇప్పుడే కదండి ఆస్తి గురించి చెప్పారు కదా. నేను ఆస్తి గురించి మాట్లాడలేదు. ఆయన ఉన్నవాడు, అక్కడ కూడా మనం కూడా ఉన్నవాళ్ళమే. చప్పలు కూడా స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఎంతకాలము లోకంలో ఉన్న ఈ పెంట కోసం ఆశిస్తావు? ఎంతకాలమో ఈ లోకంలో ఉన్న పెంట కోసం ఆశిస్తావు? పక్కన పెట్టి ఈ లోకం పెంట అని పెట్టు. పరలోకంలో ఉంది నీ ధనం. రండి 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 రండి, ప్రభు చెంతకు రండి. నా దేవుడు ఉన్నవాడు. మీరు కూడా సజీవులుగా ఉంటారు అక్కడ. ఆమేన్, ఆమేన్ అని చెప్పాలి. మీరు కూడా సజీవులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉంటారు. ఎంతకాలం? ఇది మనకు శాశ్వతం కాదు. అందుకని నా దేవుడు మాత్రము ఉన్నవాడిని మీరు వెంబడిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఉన్నవాడిని మీరు వెంబడిస్తున్నారు. చూద్దాం, నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. మోషే చిత్తగించుము. జాగ్రత్తగా వినాలి. మీరు చప్పట్లు కొట్టి సమయం ఆసన్నమైంది. మీ హృదయపూర్వకంగా దేవుణ్ణి మహింపరిచే సమయం ఆసన్నమైంది. మోషే అంటున్నాడు ఏమని దేవుడితోటి? చిత్తగించము ప్రభు, నేను ఇశ్రాయేలు ప్రజలు అనగా నీ ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు అంటారు, ఆయన పేరేమని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు? క్రైస్తవ జనాంగమా, నువ్వు నమ్ముకున్న దేవుడి పేరేంటి? నువ్వు ఏ దేవుడిని నమ్మావు? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళ పేరు కాదు, చెప్పల కింద పడిపోతావు. నువ్వు నమ్ముకున్న దేవుడి పేరు, నువ్వు నమ్ముకున్న దేవుడు పేరు చెప్పు. సహోదరి లిల్లీ సిస్టర్, సహోదరి రక్షణమ్మ, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పగలవా అంటే నేనేం చెప్పాలి ప్రభువా? ఎవరు పంపించారు అంటే నేనేం చెప్పాలి ప్రభువా? ఇశ్రాయేలు ప్రజలు అర్థం పర్థం లేని క్వశ్చన్లు వేస్తారు ప్రభు, అప్పుడు నేనేం మాట్లాడాలి ప్రభు? ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఆమేన్. జవాబు నా దేవుడు జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎస్, నా దేవుడు జవాబిస్తాడండి. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. బలో క్రీస్తు మహారాజుకి. ప్రియమైన దేవుని జనాంగమా, నీ దేవుడు మాట్లాడే దేవుడు. జవాబు ఏంటి ప్రభువా? నేను ఎలా చెప్పాలని అడుగుతున్నాడు అక్కడ. నీ దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకును దేవునికి మోషే మధ్యవర్తి. మోషేని దేవుడు నియమించుకున్నాడు. మోషేని దేవుడు పిలుచుకున్నాడు. పిలిపందుకున్న నీవు విశ్వాసంతో నా తండ్రి దగ్గర రా, నా తండ్రి నిన్ను విడవడు ఎడబాయడు. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతావే ప్రభు నిన్ను పిలుచుకున్నాడు కదా బోధకుడా, ప్రభు నిన్ను పిలుచుకున్నాడు కదా సేవకుడా, ప్రభు నిన్ను పిలుచుకున్నాడు కదా పాస్టరు, ప్రభు నిన్ను పిలుచుకున్నాడు కదా రెవరెంటు, ప్రభు నిన్ను పిలుచుకున్నాడు కదా ఇంకేదో ఏంటో. నా ప్రభు దగ్గర రా, నా ప్రభు దగ్గర మోకరించు. ప్రభు నేనేం సమాధానం చెప్పాలి? నేను రేపు సువార్తకి వెళ్తున్నాను, అక్కడ ఎలా ప్రకటించాలి? అయ్యో అన్యుల మధ్య సువార్త ప్రకటిస్తున్నాను ప్రభు, పక్కా వారు చాలా భయంకర వ్యక్తులు ప్రభువా,
రాక్షసులని పేరు కూడా పెట్టలేం వాళ్ళకి. అంత భయంకర వ్యక్తుల మీద నేను సువార్త ప్రకటిస్తున్నాను ప్రభు. నేను ఎలా మాట్లాడాలి, ఏ విధంగా సువార్త చేయాలి ప్రభు, నాతో మాట్లాడవా యేసయ్యా, నీ పేరు ఏంటి ప్రభు అని వాళ్ళు అడిగితే నేను ఎలా చెప్పాలి, తమ పరిశుద్ధమైన నామాన్ని నేను ఏ విధంగా గనపరచాలి, తమ పరిశుద్ధమైన నామాన్ని నేను ఏ విధంగా మహింపరచాలి, ప్రభు నాతో నువ్వు రావా అని అడగగలవా? అక్కడ మోషే అడుగుతున్నాడు, ప్రభు నీ పేరేంటి అని చెప్తే అడిగితే నేనేం చెప్పాలి? అందుకు దేవుడు చపల కొట్టి స్తోత్రాలు చెప్పు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు మరొక మాట అన్నాడండి, గుండె జల్లుమంటది. చూసారా దేని బిడ్డారా? ఉండును అన్నవాడు నన్ను పంపానని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఇప్పుడు నా దేవుడు ఉన్నవాడా లేనివాడా? ఉన్నవాడు. మెరుపు తీగ కాదు కదా, తలక్కను వచ్చి తులుక్కుని పోవడానికి శాశ్వతమైన దేవుడు. హల్లెలూయా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలని, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలని, దీనుడునై అంధుడునై అనాదిగానే నిలిచాను, దీనుడునై అంధుడునై అనాదిగానే నిలిచాను. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలిచాలి. నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలేసయ్యా, నీవు రావాలే యేసయ్యా, నీవు రావాలే యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు చెప్పాలి గట్టిగా, మామూలుగా ఉన్నవాడు కాదండి, సమృద్ధిగా ఉన్నవాడు. మూడో మాట, మొట్టమొదటి మాట దేవుడు ఒక్కడే, రెండవ మాట దేవుడు ఉన్నవాడు, మూడవ మాట నా దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు. చెప్పండి ఈ వాక్యం చెప్పి ముగిస్తా. నా దేవుడు సమృద్ధిగా ఉన్నవాడు, సమృద్ధిగా ఎక్కడ తక్కువ ఉండదు. అలాగే నా ప్రభువుని మనసారా నమ్మితే మీకు ఎక్కడా తక్కువ ఉండదు. నీ తలకు అంటుకున్న నూనె కూడా ఆరిపోదు. దేవుని బిడ్డలారా, నీ తలకు అనుకున్న నూనె కూడా ఆరిపోదులే. ఎప్పుడు కూడా నిత్య తైలంతో అభిషేకింపబడతావు. కడుపులో తిండి లేకపోయినా రా నా ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చు. కన్నీరు హృదయపూర్వకంగా మనోనేత్రము తెరిచి, మనిషికి మనోనేత్రం ఏది? హృదయము తెరిచి ఆ కన్నీరు ఇక్కడ ఒలికించేలా ఒకసారి ఆకలితో వచ్చిన నీవు కడుపు నిండుతో ఇంటికి వెళ్తావు. పిచ్చోడండి ఆ పాస్టర్, అన్నం తినకుండా కడుపు నిండుతుంది. లేదు, నేను పిచ్చోడిని అయితే అవ్వచ్చు, కానీ నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆ మాట ఆయనకు వాడను. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఖాళీ కడుపుతో నా దేవుడు పంపించడండి. నా కడుపు నిండుగా అయింది. నా ప్రభుని నిజమైన క్రైస్తవులు ఎప్పుడైతే నా ప్రభుని స్తుతిస్తారో వారికి ఏది తక్కువ కాదు. హల్లెలూయా. సమృద్ధి గల దేవుడు. ఎక్కడికి వచ్చావు? ఈరోజు ఆదివారం ఆరాధనలో విశ్రాంతి దినంలో ఎక్కడికి వచ్చావు? నా దేవుడైన సమృద్ధి గల దేవుడి దగ్గరికి వచ్చాను. నా దేవుడు ఒక్కడే. నేను ఎక్కడికి వెళ్తాను? ఆ ఒక్క దేవుడి దగ్గరికి వెళ్ళాను. నా దేవుడు ఎవరు? ఒక్కడే. దేనికి? నా దేవుడు ఉన్నవాడు. అవునా? ఎంత ఉన్నవాడు? సమృద్ధిగా ఉన్నవాడు. 3 క్వశ్చన్లు వేసుకో, 3 జవాబులు నీ దగ్గరికి వచ్చాయి. అర్థమైందా? అర్థం కావట్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు?
దేవుడు ఒక్కడే, అక్కడికి వెళ్తున్నాను. దేనికి? నా దేవుడు ఉన్నవాడు. ఆహా, అంత ఉన్నవాడా? నా దేవుడు సమృద్ధిగా ఉన్నవాడురా. హల్లెలూయా. చూద్దాం ఎంత సమృద్ధి తనమో. కీర్తనలు 50వ కీర్తన 10వ వచనం నుంచి 14వ వచనములో. కీర్తనలు 50వ కీర్తన 10వ వచనం నుంచి 14 వరకు. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీయు. ఆహా, మహోన్నతుడా, ఎవరివో అని మేమెలా అనగలం ప్రభు? సర్వ సృష్టికర్త, సర్వము సృజించిన దేవుడా, ఇంతవరకు నాయనా దేవుడు ఒక్కడే అని మాతో మాట్లాడావు. ఇంతవరకు ప్రభువా మీరు ఉన్నవాడు అని మాట్లాడారు. ఇప్పుడు సమృద్ధిగా ఉన్నవాడు అన్నారు కదా బాబు. ఇవన్నీ మీయే కదా ప్రభు. సృష్టికర్త, సర్వము సృజించిన దేవుడా, మీది తప్ప మరి ఎవరిదయ్యా? సర్వలోకానికి చక్రవర్తి. స్తోత్రం చెప్పగలవా? ఏ చక్రవర్తి? సర్వలోకానికి చక్రవర్తి. చదవాలమ్మా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు ఆయన వశమై ఉన్నాయట. లోకమును ఆపు కాదు, పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఎందుకంటే ఆకలి తీర్చే దేవుడు ముందే మాట్లాడాడు ఇక్కడ. నీ ఆకలి తీర్చే దేవుడండి. మరొక్క నేను ఎవరినో విమర్శించడం, నేను ఈ మాట మాట్లాడలేదు. ఏంటి రోజు నైవేద్యం? కొమ్ము శనగలు. ఏంటి రోజు నైవేద్యం? లడ్డూలు. ఏంటి రోజు నైవేద్యం? పాయాసం. ఏంటి రోజు నైవేద్యం? పొంగుబూర్లు. పొంగుబూర్లు ఎవరు తింటున్నారు? ఎవరు తింటున్నారు కదా? నువ్వు తయారు చేసేటప్పుడు ముందుగానే చూసి ఇలా నాలుగు మీద ఎట్టి తీయగుందా పొల్లగుందా అని. నీకెందుకు ఆ పని? నువ్వు నైవేద్యం పెట్టిన నైవేద్యం తిన్నవాడు చూసుకుంటాడు కదా. కాదు, నీకు ఇష్టం, అందుకని పొంగుబూరులు చేసుకుని పట్టుకెళ్ళావు అక్కడికి. సగం బూర్లు నీకు, సగం బూర్లు మిగతా వాళ్ళకి. నువ్వు ఏమన్నా తింటాడా? తిండ కదా. తింటాడా? నా ప్రభు అడుగుతున్నాడు క్వశ్చనార్థకం. నేను ఆకలితో ఉంటే నేను అడుగుతున్నానా? ఆకలి తీర్చే దేవుడండి. ఆకలి తీర్చే ఒక సహోదరి. టైం లేదు దేవుని బిడ్డల, సమయం అయిపోతుంది. ఒక సహోదరి విధవరాలు దేవుని బిడ్డలారా, ఈ పూటకి అంటే అప్పటికే పిడికిడి పిండి ఉంది ఇంట్లోని. దేవుని అందు ప్రియులారా, నేను ఈ పిండి కాస్త అప్పం చేసుకొని నా కుమారుడికి నేను ఇద్దరు కూడా తినేసేసి, ఈ కరువు కాలంలోని ఎందుకు మనం బ్రతకడం? మమ్మల్ని ఎవరు చూస్తారు? బంధువులా, స్నేహితులా? అందరూ మమ్మల్ని వెలేశారు. భేదవాళ్ళకి చోటు లేదు ఈ లోకంలోని, ధనవంతులకే చోటు ఈ లోకంలోని. ఈ 3.5 సంవత్సరాల్లో ధనం కూడా అయిపోద్ది. ఈ లోపల నేనెందుకు? నా దగ్గర ఏమీ లేదు కనుక వాళ్ళు కొంతకాలం బతుకుతారు, మేము ఇంతకాలమే బతుకుతామని చెప్పేసేసి అక్కడికి వెళ్ళి కట్టెలు ఏరుకొని ప్రభువుకు స్తుతిస్తూ, ప్రభువా ఇక్కడితో మా ఆయుష్ క్లోజ్, నా ప్రాణం ఇక్కడితో క్లోజ్ అని అనుకుని దేవుని బిడ్డలారా, నీ ప్రాణాన్ని క్లోజ్ చేసింది ఆయన, నువ్వు కాదు. నువ్వు అనుకుంటున్నావు. లేదు, నీ ప్రాణము పోసేదైనా ప్రాణము తీసేదైనా. హల్లెలూయా. ఆయన వస్తున్నప్పుడు అక్కడ భక్తుడికి ఆజ్ఞించాడు. ఆకలితో అంటున్నావు, ఇక్కడ ఎందుకు అబ్బా ఆకలితో ఉండడం? ఆ సారిపోతే ఆయన పట్టణానికి వెళ్ళిపో అని. వెళ్ళి ఏం చేయాలి ప్రభువా? అక్కడ వెధవరాలు ఉంటుంది. అయ్యా, ఆ వెధవరాలు నీకు భోజనం పెడుతుంది. అయ్యా, అలాగేనయ్యా వెళ్తాను. మనుషులు కూడా అనుకోలేదు వెధవరాలు నాకు పెట్టబెట్టి భోజనం అని. బయలుదేరి వచ్చాడు, తినడం వచ్చాడు. దేవుని బిడ్డలారా, వచ్చిన తర్వాత అమ్మా ఈ సహోదరి కట్టెలు ఏరుకొని ఇంటికి తీసుకొచ్చాను. అమ్మ కాస్తంత నీళ్ళు తల్లి. తెల్లంగి వేసుకొని ఉన్నారేమో, ఏ అంగి? తెల్లంగి ఉన్నారేమో. గబగబా వచ్చి తల్లి ఏం చేసిందంటే, అబ్బాయి అమ్మా ఇంటికి ఎవరో దైవజనుడు వచ్చాడు అని చెప్పి గబగబా కాస్తంత నీళ్ళు ఇచ్చి, వీళ్ళు కష్టపడి వీళ్ళకి ఆల్రెడీ కట్టెలు ఏరుకొని వచ్చారు, వీళ్ళు తాగాలి. అలాంటిది ముందు దైవజనుడికి నీళ్ళు ఇచ్చి తాగమని చెప్పి, కాలు కడుక్కోమని కూడా మరలా నీళ్ళు ఇచ్చి, కాలు కడుక్కోమని అయ్యారు రెండు శాత తీసుకుని అమ్మ ఆకలితో ఉన్నాను, నాకు కొద్దిగా ఆహారం పెట్టు. పెడతాను బాబు, పెడతాను. స్వార్థం ఉందా అండి? క్రైస్తవులారా,
ఓ క్రైస్తవులారా, స్వార్థం ఉందా అండి? లేదు కదా. అయ్యా ఇప్పుడే తయారు చేస్తాను బాబు అని గబగబెళ్ళి, వారిద్దరూ తిన్న తర్వాత మరణిస్తారు, చనిపోవడానికి సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అలాని తీసుకెళ్ళి ఆ పిడికిడి పిండి తీసుకొని, దేవుని బిడ్డారా ఇంకో విషయం చెప్పనా, ఏదైనా సరే దేవుని అందు కృపను బట్టి నేను మాట్లాడుతున్నాను, దయచేసి మరొకలా అనుకోవద్దు. ఆ ఉన్నదాన్నే ప్రార్థన చేయి. తొట్టి నిండా పిండి, బుడ్డి నిండా నూనె, చెయ్యి ప్రార్థన చేయి. వెంటనే ఆ తొట్లో చేసి, అయ్యా ఎవరో తెలీదు సాధు మా ఇంటికి వచ్చారు, వారు దైవ సేవకులు అనుకుంటాను అని చెప్పి ఆ పిడికిడి పిండి తీసి, ఆ దోసుడి పిండి తీసి అప్పం తీసుకొచ్చి ప్రభు దగ్గర పట్టుకొచ్చింది. దేవుని బిడ్డారా, అక్కడ నిదర్శనము ప్రభు అని పెట్టుకో, హృదయంలోని ఈజ్ఈక్వల్ టు దేవుడు అని పెట్టుకో, ఈజ్ఈక్వల్ టు ఆకలి తీర్చే దేవుడు అని పెట్టుకో. దేవుని బిడ్డారా, వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఆ రొట్టె కాస్త ఇచ్చిన తర్వాత గబగబా రొట్టె విరిచి తిన్నాడు. ఇంకొక అప్పం తీసుకొని తీసిరా అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఏమ్మా నిలబడ్డావు, ఇంకో అప్పం తీసుకొని రా. అలక్కదయ్య గారు, ఆ దోసడి పిండిగా ఏం పిండి ఉందో ఎంత ఉందో నీ బ్రతికేంటి అని నాకు తెలుసు, వెళ్ళు. మరలా అక్కడికి వెళ్తాడు, మళ్ళీ తొట్టులో పిండి ఉంది, ఏలే వైపు చూడడం, తొట్టులో ఉన్న పిండిగా చూడడం, ఏలే వైపు చూడడం. అమ్మా అర్ధాకలతో పంపిస్తావా ఏమి? అమ్మమ్మ అయ్యో అని మళ్ళీ ఆ దోసడి పిండి తీసి మళ్ళీ అప్పం చేసి, ప్రభు తినేసిన తర్వాత అంటాడు, నువ్వుని నీ కుమారుడు కూడా భోజనం చేయండి, ఆ ఆశీర్వాదం నీకు కావాలి, ఆ ఆశీర్వాదం కావాలి. ఆ ఆశీర్వాదం క్రైస్తవులు పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, నా ప్రభు ఆకలి తీర్చే దేవుడు, నా ప్రభు ఆకలి తీర్చే దేవుడు. వాక్యాన్ని వక్రీకరించకండి. నా ప్రభు ఆకలి తీర్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ఇచ్చి చూడు, నా ప్రభుకి ఇచ్చి చూడండి. తర్వాత మీరు కూడా తినండి. ఏంటి అర్థం కావట్లేదు ఈవిడికి, దేవుని చెప్పవలసిన సందర్భం వచ్చినా చెప్తాను. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళా దోసుడి పిండి ఉంది, అప్పం చేసి కుమారుడికి పెట్టింది, మళ్ళా దోసుడి పిండి ఉంది, మళ్ళీ అప్పం చేసి ఆమె తిన్నది. అప్పుడు అన్నాడు, ఇదిగో ఈ 3.5 సంవత్సరాల తొట్టులో ఉన్న పిండి నీ బుడ్లో ఉన్న నూనె పొంగు పొర్లుతూనే ఉంటుంది, ఇది నా దేవుడిచ్చిన ఆశీర్వాదం అన్నాడు. అంతే. స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా దేవుడు అక్కడ చూడండి. మిమ్మల్ని నేను ఆకలి కొన్నాను, మిమ్మల్ని అడిగాను, చెప్పను. అబ్బా, నా దేవుడు మాంసం తినే దేవుడా? కోడుకోతలు కుక్కరొక్కు, కోడుకోతలు, ఏడు కొమ్మలు, పొట్టేలు, ఊరేగింపు. అదిగో రక్తం తాగేవాడా అండి నా దేవుడు? అదే నీ బలులు. రా బలిపీఠం దగ్గరికి, రా ఆదివారం ఆరాధనకి, రా ఉపవాస ప్రార్థనకి, రా ఒక్కడే అనే దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో ప్రభు దగ్గర రా, స్తోత్ర బలు అర్పించు. అది ఒక్కటే చాలు నా దేవుడికి. బుట్టలో ఉన్న డబ్బులొద్దు, నీ కానుక ఈ బుట్టలో అవసరం పర్లేదా? ఎవరిని డబ్బులతో కొంటావు? నన్ను కొనబ్బా, వస్తాను. వెలకట్టలేవు. మనస్ఫూర్తిగా ఆ విధవరాలు, మరొక విధవరాలు వృద్ధురాలను దీవించిన దీవెన నీకు రావాలి అనుకుంటే వాక్యానుసారంగా కానుక చెల్లించడా ప్రభు చెప్పాడు కనుక ఏదన్నా ఉంటే చెల్లించు, అంతేగాని ఇదే ప్రథమంగా అనుకోవద్దు. ప్రియులరా, స్తోత్ర బలులు అర్పించు ప్రభు దగ్గరికి. చెప్పమ్మ, ముగించేస్తాను. అంతే, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతుడికి. ఎక్కడ వచ్చింది? మొక్కుకున్నాను. ఏంటి మొక్కుకున్నావు? నీ మొక్కుబళ్ళు ఏంటి? ఒక నిర్ధారణకి రా. నిర్ధారణ. నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావు ఆ క్షణం నుంచి నువ్వు ఒక నిర్ధారణకి రా. ప్రభు, నేను నా ఇంటి వారిని కూడా నీ సన్నిధికి తీసుకొని రావాలి. నన్ను తీసుకొని వెళ్ళావు, నా ఇంటి వారు కూడా నీ మందిరంలో ఉండాలి. నేను ఎప్పుడు కూడా మందిరాన్ని కూడా ప్రభు ఏ రోజు నేను విడవకూడదు. ప్రతి ప్రార్థనకి నేను ఉండాలి, ప్రతి ఆరాధనలో నేను ఉండాలి, నేను ఇంట్లో కుటుంబ ప్రార్థనలో ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలి అని మొక్కుకో. అంతేగాని నాకు అది వస్తే ఇస్తాను, ఆ మొక్కుబళ్ళు తీసేయి. మొక్కుబడి అంటే అలా వక్రీకరించగా, నా భర్తకు ఉద్యోగం వస్తే ఎలా తీసుకొస్తాను, లేదంటే తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో కొత్తగా గుండు కూడా గీయించుకుంటున్నారు. గుండు ఎక్కడో మరియమ్మ గుడికి పోయి అక్కడ పోయి గుండు గీసుకోవడం,
ఇవన్నీ కూడా దేనికి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇవన్నీ దేనికి? ఇలా ఈ గుండ్లు గీయించుకోవడం, లేదంటే ఇంకేదేదో చేయడం. దేని బిడ్డ ఈ మధ్యకాలంలో మళ్ళీ పచ్చబట్టలు ఏవో బట్టలు వేసుకుంటున్నారు ఈ క్రైస్తవులే. ఇలాంటివన్నీ వేసుకుని తీరు, కాలుకి చెప్పులు లేకుండా అదొక ఏదేదో. ఇవన్నీ అవసరమా? మొక్కుబళ్ళు. నీ మొక్కుబళ్ళు ఏంటి? స్తోత్ర బలి మొట్టమొదట బలులు, బలులో స్తోత్ర బలులు. రెండోది మొక్కుబడి ఏంటి? ఆయన మందిరాన్ని విడవకుండా రావాలి, ప్రభు నీ మందిరాన్ని విడవకుండా రావాలని మొక్కుంటున్నాను. అదనమాట. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నీ నామాన్ని బట్టి ఇంత చక్కగా మాట్లాడినందుకు మీకు స్తోత్రము. అదేవిధంగా ప్రభు, నీ కృపను బట్టి ఈ యొక్క మాటలు అనేక మందికి విన్నప్పుడు వక్రీకరించకుండా ప్రభువా నిజమైన వాక్యానికి లోబడేటట్లు, అనేక మంది వాక్యం ద్వారా బలపడేటట్లు సహాయం చేయమని ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి తమరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు బలమైన నామాన్ని బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.